ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నీ బావమరిది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లలో చేసిన కుంభకోణం మీద, నీ బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో ఓబీ టెండర్లలో చేసిన కుంభకోణాల మీద నువ్వు రెడీ అయితే నేను రెడీ రేవంత్ రెడ్డి. ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు. ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? లెట్స్ గివ్ ఇట్ టు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్. నిజానిజాలు బయటకు రాని. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? తోకముడిచి బారిపోకు, చిల్లర మాటలు మాట్లాడకు, నీ చెంచాగాలతో నన్ను తిట్టించే ప్రయత్నం చేయకు. దమ్ము ఉంటే నిజాయితీ ఉంటే కమాన్, విల్ గివ్ ఇట్ టు సిట్టింగ్ జడ్జ్. ఆర్ యూ రెడీ? లేదంటే క్షమాపణ చెప్పు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పు. నేనెన్నడూ పొంగిలేటి గారికి ఫోన్ చేయలే. ఒకసారో రెండుసార్లు మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో పేదలకు గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చాం, ఆ ఇండ్లకు బిల్లులు రావడం లేదు, వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు, ఆ గృహలక్ష్మి పైన ఒక నిర్ణయం తీసుకోండి అని మాట్లాడమే తప్ప ఏ రోజు ఏ ఫేవర్ కోసమో ఏ పని కోసమో ఏనాడు కూడా ఫోన్ చేయలేదు. ఆ చేసే చరిత్ర మాకు లేదు. నీకుండొచ్చు, నీ మంత్రులకు ఉండొచ్చు, కానీ మాకు అటువంటిది లేదు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు రాతపూర్వకంగా లెటర్ రాయండి, నేను హౌస్ కమిటీ వేయడానికి రెడీ, ఏ విచారణ మీదైనా ఎంక్వైరీ చేయడానికి రెడీ అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు నువ్వే మాట్లాడినావు కదా అసెంబ్లీలో. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరిద్దరు లెటర్ రాయండి అన్నావు. మేమిద్దరం ఎందుకు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం అందరం సంతకాలు పెట్టి అలా లెటర్ రాసినాం. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ తరఫున రాసినాం లెటర్. గౌరవనీయులు మా ఎమ్మెల్యేలు వివేక్ గారు, కోవా లక్ష్మి గారు, మాణిక్రావు గారు, అనిల్ జాదవ్ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఛాంబర్కి పోయింది. ఈరోజు ఈ స్కామ్ల మీద అవినీతి జరపండి, నువ్వు అసెంబ్లీలో అడిగినావు కదా, నువ్వు అడిగిన ప్రకారంగా ఇగో ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ మీద విచారణ జరపండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ లేఖ ఇవ్వడానికి మేము నలుగురు ఎమ్మెల్యేలం మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అసెంబ్లీలో వెళ్ళారు. వెళ్తే లోపలికి వెళ్ళి అటెండర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, మిమ్మల్ని కలుస్తారట ముఖ్యమంత్రి గారు అంటే బట్టి విక్రమార్క గారు లోపల నుంచి బయటకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు, అసెంబ్లీ అయిపోయిన ఇంకా కలుస్తారు, ఇప్పుడు కలవరు అని చెప్పి పంపించిండ్రు మా ఎమ్మెల్యేలను. నువ్వు కలవరని పంపిస్తే మేము ఊరుకోలేదు. అసెంబ్లీలోనే మాట్లాడి స్పీకర్ గారి ద్వారా వీటి మీద విచారణ జరపాలని చెప్పి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారికి ఈ లేఖ పంపించాం. ఈ లేఖ అసెంబ్లీలోనే పంపించాం. మేమేమడుగుతున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా, కమాన్. మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. సివిల్ సప్లై స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, నైనీ కోల్ బ్లాక్ స్కామ్, సింగరేణి ఓబీ టెండర్ల స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి నచ్చిన వాళ్ళై లెక్క కుదిరిన వాళ్ళై తీసేసేటువంటి స్కామ్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రీవరీ స్కామ్, హ్యామ్ రోడ్ల స్కామ్, టీడీఆర్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, 4th సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్, డక్కన్ సిమెంట్ స్కామ్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణ స్కామ్. వీటన్నిటి మీద విచారణ జరపాలని మా ఎమ్మెల్యేలు మేమందరం సంతకాలు పెట్టి ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి పంపినాం. ముఖ్యమంత్రి గారు నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. కమాన్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? మాట మీద నిలబడవా నువ్వు? అసెంబ్లీలో కదా నువ్వు హామీ ఇచ్చింది, మా ఇద్దరినే కదా ఉత్తరం రాయమన్నది. ఇద్దరం కాదు మొత్తం మంది ఎమ్మెల్యేలను కలిపి ఉత్తరం రాసినాం. కమాన్, ఈ 20 స్కామ్ల మీద ముందుకు రా, దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపు.
నిజాయితీ ఉంటే నువ్వు తప్పు చేయకపోతే దీని మీద ముందుకురా. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా ఈ స్కామ్ వదలం. ఈ 20 స్కామ్ల మీద కూడా మేము పోరాడతాం. మైనింగ్ స్కామ్ మీద పోరాడతాం. ఈ 20 స్కామ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీ ఒక మాక్ అసెంబ్లీ అయిపోయింది. అసలు మాకు మైకే ఇయ్యరు. 4.5 గంటలు నిలబడ్డాము. గొంతు పోయేదాకా మైక్ ఇవ్వండి అన్నాం. మేము మా సీట్లో కూర్చుంటాం, మాకు మైక్ ఇవ్వండి అన్నాం. మా దిక్కు చూసుడు లేదు, మాకు మైక్ ఇచ్చుడు లేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతిదా? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? ఇదే రకమైనటువంటి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాం. హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప. ఇది ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారికి ఒక భయం. పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50 రేవంత్ ఈ పొంగులేటికి శరసగం పంచుకుంటారు. అందువల్ల ఆయనను ఈయన కాపాడుతాడు, ఈయనను ఆయన కాపాడుతాడు. ఆయన మీద హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. హౌస్ కమిటీ వేస్తే వీళ్ళ స్కామ్లన్నీ బయటకు పడతాయి, వీళ్ళ దందాలన్నీ బయటకు పడతాయి. ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలో వస్తే నిషేధిత జాబితాలోని భూములన్నీ తీసేస్తామని ఎన్నికల ముందు రోజు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఏం చేసిండ్రు? 1 కోటి ఎకరాలు నిషేధిత భూములను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. ఇవాళ ఏమైంది? సెటిల్మెంట్ అయితే తీసేసుడు, లేకపోతే పెట్టుడు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంది. ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుక్కొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు. పేదల రక్త మాంసాలు బీలిస్తూ ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని 100 కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. అది ఎట్లా చేసిండ్రో, ఏం చేసిండ్రో అన్నీ చెప్తా. ఎందుకంటే ఇవాళ పొంగులేటిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇవాళ కొడంగల్ నారాయణపేట లిఫ్టు ముఖ్యమంత్రి నియోజకవర్గం టెండర్ ఎవరికి ఇచ్చిండు? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ టెండరు పొంగులేటికే కదా నువ్వు ఇచ్చింది. మీ బంధం అంత గట్టిది. నీ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల టెండర్ ఇదే పొంగులేటి కంపెనీకే ఇచ్చినావు కదా. అంటే మీ ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందో అర్థమవుతలేదా? మూసీ నీకు ఇష్టమైన ప్రాజెక్టు కదా మూసీ. ఆ మూసీకి మంచినీళ్ళు తెచ్చే, కాళేశ్వరం నీళ్లు తెచ్చే టెండర్ ఎవరికి ఇచ్చినావు? పొంగులేటికే ఇచ్చినావు కదా. నీ కలల ప్రాజెక్టు మూసీ టెండరు పొంగులేటికే ఇచ్చినావు. నీ నియోజకవర్గ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ 1000 కోట్ల టెండరు పొంగులేటికే ఇచ్చినావు. ఇక నువ్వు పొంగులేటి మీద యాక్షన్ తీసుకుంటావు అంటే ఎవరు నమ్మాలి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అంతా ఇంత కాదు కదా. అన్నీ తెలుసు, బయట పెట్టాం, ఇడిచిపెట్టాం. ఇకపోతే ఏ తప్పు జరగలేదంటారు. ఏ తప్పు జరగకపోతే ఎందుకంత భయపడుతున్నారు? ఇవాళ ఇవి 2 లెటర్లు. మైనింగ్ డిపార్ట్మెంటు ఇది ఇల్లీగల్ క్రషర్, ఈ క్రషర్ను మూసివేయండి, ఈ క్రషర్ మీద చర్యలు తీసుకోండి అని మైనింగ్ డిపార్ట్మెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 8 నెలల కింద ఉత్తరం రాసింది. 8 నెలల నుంచి గడ్డి బిక్తుండ్రా, గాడిద పనులు తోముతుండ్రా? మేమే బయటకు పెట్టినా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. 8 నెలల కింద ఈ ఇల్లీగల్ క్రషర్ రాఘవ క్రషర్ మీద చర్య తీసుకోమని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే నిద్రపోతుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? మంత్రి గారు దాన్ని భయపడుతుందా, నిద్రపోతుందా? అదే మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి తమ్ముడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెడతారు. మంత్రి గారు క్రషర్ అయితే అటు పోవడానికి భయపడతారా? ఇది కాదా? ఈ డాక్యుమెంట్లు నిజాలు కావా? తర్వాత మేం బయట పెట్టినాం. ఎప్పుడొచ్చింది లెటరు? సీనరేజ్ ఛార్జెస్ కట్టినాము. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ఇది కూడా ఎప్పుడొచ్చింది? హెచ్ఆర్డీసీఎల్కు పొంగులేటి కంపెనీ పోయి మేము సీనరేజ్ కట్టిన ఒక కాపీ ఇవ్వండి, డాక్యుమెంట్ ఇవ్వండి అని అట్టుకొచ్చిండ్రు. దేనికి సీనరేజు? ఏ క్రషర్ సీనరేజు? ఈ క్రషర్ నుంచి కోత్వాల్ కూడా క్రషర్ నుంచి పోయినట్టు 0 పర్మిట్లు ఉన్నాయా?
కోత్వాల్ కూడా నుంచి తీసుకువెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్కు నెల నెల మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీశారు, ఎన్ని మెట్రిక్ టన్నులు ఎక్కడ సప్లై చేశారో ప్రతి నెల మైనింగ్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ఏదీ లేదు. ఇది క్రషరే ఇల్లీగలే. మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలో లేకుండా ఏ మైనింగ్ పరిమితి లేదు, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, ఏ అనుమతి లేదు. ఆడ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ అని రాసిండ్రు. నేనే రాజు నేనే మంత్రి, నన్నెవడు అడిగేటోడు అనే విధంగా ఇష్టారీతిగా 100 కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ నిష్పాక్షికమైన విచారణ జరగాలంటే వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలి. లేదంటే ఆయనను వెంటనే బర్తరఫ్ చేస్తేనే నిష్పాక్షికమైన విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ సిబిసిఐడి అనేది రేవంత్ రెడ్డి జేబు సంస్థ, అది ప్రభుత్వానికి జేబు సంస్థ. సిబిసిఐడి ఏదో విచారణ మంత్రి మీద జరుపుతుంది, నిజాలు బయటకు తీస్తుంది అనేటువంటిది అంత డొల్ల. చరిత్రలో ఎక్కడ కూడా అటువంటి ఉదంతం లేదు. నిజాయితీగా జరగాలంటే, అన్ని విషయాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, మంత్రి గారిని బర్తరఫ్ చేయండి, హౌస్ కమిటీ వేయడానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఉన్నది. ఏం చేస్తామనేది రేపు ఉదయం 10 గంటలకు మేమందరం ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ ఉంటుంది. రేపు మార్నింగ్ 10 o'clock ఆ విషయాలు రేపు ఉదయం చెప్తాం, ఇప్పుడు చెప్పాం.